నార్మల్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పటి వరకు. సో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? వాళ్ళు ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేయరని అర్థం. ఓకేనా? కానీ ఇప్పుడు ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేసే ఎంటిటీస్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనమ్మా? సో అందరూ ఇంట్రొడక్షన్ రాసుకోండి. ద ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్. The final accounts of manufacturing entities includes the final accounts of manufacturing entities includes manufacturing account, trading account, P&L account, and balance sheet. The final accounts of manufacturing entities includes manufacturing account, trading account, P&L account, and balance sheet. అంటే ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. అంటే ఈ చాప్టర్ లో మనం ఇంకా ట్రేడింగ్ అకౌంట్ ఆల్రెడీ నేర్చేసుకున్నాం, P&L అకౌంట్ నేర్చేసుకున్నాం, బ్యాలెన్స్ షీట్ నేర్చేసుకున్నాం. సో ఈ చాప్టర్ లో మనం నేర్చుకునేది కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎలా చేయాలి అని నేర్చుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్, the costs are in case of manufacturing entities, the costs are categorized as follows. The costs are categorized as follows. So total cost ni main ga 3 types amma. 1, 2, 3. ఏంటంటే మెటీరియల్ కాస్ట్, నెక్స్ట్ లేబర్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఓకేనమ్మా? అండ్ ఈ మెటీరియల్ మళ్ళీ 2 టైప్స్, లేబర్ 2 టైప్స్, ఎక్స్పెన్సెస్ 2 టైప్స్. మెటీరియల్లో ఫస్ట్ టైప్ ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ మెటీరియల్. సేమ్ లేబర్లో మళ్ళీ డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. అదే ఎక్స్పెన్సెస్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ చెప్తున్నామా, కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ డివైడెడ్ ఇంటూ మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. మళ్ళీ మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఆల్ దీస్ డైరెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వీటిని మనం ఏమంటాం అంటే ప్రైమ్ కాస్ట్ అంటాం. ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. అండ్ ఆల్ దీస్ ఇండైరెక్ట్స్, ఇండైరెక్ట్ మెటీరియల్, indirect labor and indirect expenses are known as overheads. Okay namma? So prime cost ante entante factory lo jarugutunnamma, only in factory. అలాగే overheads అంటే indirect material, indirect labor, indirect expenses 3 చోట్ల జరగచ్చు. 3 చోట్ల జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఎక్కడంటే ఫ్యాక్టరీలో జరుగుతుంది, ఫ్యాక్టరీ overheads. ఆఫీస్ లో జరగచ్చు, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. లేదా అట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అర్థమవుతుందమ్మా? సో డైరెక్ట్, ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ప్రైమ్ కాస్ట్ అండ్ ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆర్ నోన్ యాజ్ ఓవర్ హెడ్స్. ప్రైమ్ కాస్ట్ విల్ బి incurred only at ఫ్యాక్టరీ. అదే ఓవర్ హెడ్ ఫ్యాక్టరీలో జరగచ్చు, ఆఫీస్లో జరగచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో జరగచ్చు. ఫ్యాక్టరీలో జరుగుతున్న ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్లో జరుగుతున్న ఆఫీస్ అండ్ అడ్మిషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్లో జరుగుతున్న ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అండ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రైమ్ కాస్ట్, ఎందుకంటే అది ఫ్యాక్టరీలో జరుగుతుంది, అలాగే ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్. ఈ రెండు మిక్స్ అయితేనే మనకి ఏమవుతుందమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ expenses.
ఈ రెండు కలిపి ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ డీల్ చేస్తాం? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో డీల్ చేస్తాం. ఓకేనా? ఏ డౌట్స్? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఈ కాస్ట్ కేటగరైజేషన్ ఎవరికైనా డౌట్ ఉందా? రాఘవేంద్ర సార్ ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ ఏమంటావమ్మా? ఓవర్ హెడ్స్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎన్ని ఉన్నాయి? 3 types. ఏంటవి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఓయ్, ఇండైరెక్ట్ కాస్ట్ ఎన్ని ఉన్నాయి? ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపితే ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ ఎన్ని చోట్ల జరగచ్చు? 3 చోట్ల జరగచ్చు. ఎక్కడమ్మా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, సెల్లింగ్ ఓవర్ హెడ్. ఓకేనా? ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో వేస్తామా? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో కన్సిడర్ చేస్తాం ఇవి? చెయ్యం. ఓన్లీ ఫ్యాక్టరీలో జరిగే ప్రైమ్ కాస్ట్, ఓన్లీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్సే. నేను దీని గురించి ఏం చెప్పలేదు కదా నేను మీకు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ గురించి, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ గురించి. ఇవి ఎక్కడ వస్తాయి? ట్రేడింగ్ అకౌంట్ లో పడతాయి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కి ఏ సంబంధం లేదు. అర్థమవుతుందా? దిశా జైన్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నాయమ్మా? రమ్య, ఎస్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. ఏంటమ్మా అవి? మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్, లేబర్ డైరెక్ట్, డైరెక్ట్ అండ్ అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు కలిపితే ఏమంటారు? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఫ్యాక్టరీలో జరుగుతుంది. సో ఫ్యాక్టరీ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ రెండు కలిపితే ఏమంటామమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్. In case of manufacturing entities, inventories are categorized into 3 types as follows. In case of manufacturing entities, inventories are categorized into 3 types as follows. Number 1, raw material. First one ఏంటమ్మా? raw material. Second one, work in progress. Third one, ఫినిష్డ్ గూడ్స్. నేర్చుకునేది ఆల్రెడీ ఇన్వెంటరీస్ అనే చాప్టర్ చదువుకునేటప్పుడు నేర్చుకున్నాం, గుర్తుందా? సో అందులో ఇన్వెంటరీస్ చాప్టర్ మనం ఏం నేర్చుకున్నామా? ఇన్వెంటరీస్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. ఒకటేంటి? రా మెటీరియల్ స్టేజ్ లో ఉంది. నెక్స్ట్ రా మెటీరియల్ ఫినిష్ గుడ్ అయింది. ఇంకా రా మెటీరియల్ కాదు, అది ఫినిష్ గుడ్ కాదు, వాటిని ఏమంటారమ్మా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా? సో ఈ రా మెటీరియల్ ని, ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ని మనం డీల్ చేసేది ఎక్కడంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. మరి ఫినిష్ గుడ్స్ ఎక్కడికి వెళ్తాయి? ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనకి సంబంధం లేదు. ఓకేనమ్మా? మనం మాట్లాడేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ గురించి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో మనం డీల్ చేసేది రా మెటీరియల్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అండ్ ఆల్ ఫినిష్ గూడ్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. The manufacturing account shows cost of goods manufactured. The manufacturing account shows cost of goods manufactured. So it always shows debit balance.
So it always shows debit balance. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లోని గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, గూడ్స్ ప్రొడ్యూస్ అయినవి ఎక్కడికి వెళ్తాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తాయి. సో అందుకు అది డెబిట్ బ్యాలెన్స్ అంటారు. సో ఎందుకు డెబిట్ బ్యాలెన్స్ ఏంటి అనేది మనకి తెలియాలి అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? హెడ్డింగ్ పెట్టండి, ఫార్మాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఫార్మాట్ ఓపెన్ చేద్దాం. సో డెబిట్ అండ్ క్రెడిట్ ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. ఓకేనా? సో అందులో చూడమ్మా, ఫస్ట్ టు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే లాస్ట్ ఇయర్ లో ఇంకా ఫినిష్ కూడా అవ్వకుండా మధ్యలో మిగిలిపోయినాయి అంటే ఫస్ట్ దాన్ని ఓపెనింగ్, టు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ అమ్మా, టు డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే మెటీరియల్ ఎంత యూజ్ చేసుకుని అది తెలుస్తుంది. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అప్పుడు మనకు తెలిసింది ఏంటమ్మా? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తెలియాలంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేస్తే అవుటర్ కాలం లో మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ చేసామని తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టు డైరెక్ట్ లేబర్ ఇంకర్డ్, లేబర్ కి అయిన ఎక్స్పెన్సెస్ అంతా. నెక్స్ట్ టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా రికార్డ్ చేయాలి. ఓకేనా? సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఏదైనా రాయల్టీ కట్టామనుకోండి, రాయల్టీ ఎక్స్పెన్స్ అంటే గూడ్స్ తయారు చేయడానికి మనం తీసుకున్న పర్మిషన్స్. ఓకేనా? రాయల్టీ. లేదా ఆ గూడ్స్ తయారు చేయాలంటే మనకి ఒక అసెట్ కావాలి, మెషినరీ కావాలి, మెషినరీని మనం హైర్ పే అంటే రెంట్ కట్టి తెచ్చుకుంటున్నాం, హైర్ చార్జెస్. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చేస్తాము? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఓకేనా? సో టోటల్ చేస్తాం, టోటల్ చేసి అవుట్ కాలం రికార్డ్ చేస్తాం. అలాగే డైరెక్ట్ లేబర్ ఇన్కర్డ్. నెక్స్ట్ లాస్ట్ వన్, టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటే ఏముంటాయి? ఎంత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటే ఆ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్ని రికార్డ్ చేస్తాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్రెడిట్ సైడ్, బై క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ బై ప్రోడక్ట్. మా బై ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక మెయిన్ ప్రోడక్ట్ కోసం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, కానీ దాంతోపాటు ఒక బై ప్రోడక్ట్ కూడా వచ్చింది, దాన్ని ఏమంటారు? బై ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బై ప్రోడక్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్నిచర్, నా బిజినెస్ ఏంటంటే ఫర్నిచర్ తయారు చేస్తూ ఉంటాను. ఆ మిగిలిపోయిన వుడ్ ఉంటుంది కదమ్మా, ఆ మిగిలిపోయిన వుడ్ చిన్న చిన్న స్టూల్స్ అని అలాంటివి తయారు చేస్తాను అనుకోండి. ఫర్నిచర్ ఏమో మెయిన్ ప్రొడక్ట్, ఈ స్మాల్ స్టూల్స్ ఇలాంటివన్నీ కూడా బై ప్రొడక్ట్స్. ఓకేనా? అండ్ ఎప్పుడైనా మీరు చూస్తే ఆయిల్ ఇండస్ట్రీస్ లోని ఆయిల్ మెయిన్ గా మనం పెట్రోల్ కోసం ఒక ప్రాసెస్ చేస్తున్నాం అనుకో, ఓన్లీ పెట్రోల్ రాదు, పెట్రోల్ డీజిల్ మెయిన్ ప్రొడక్ట్స్, వాటితో పాటు మిగతా ఆయిల్స్ కూడా బయటకు వస్తాయి ఆ క్రూడ్ ఆయిల్ నుంచి. సో మిగిలిన ఆయిల్స్ అన్ని ఏమంటారమ్మా? బై ప్రొడక్ట్స్. సో అలాంటి బై ప్రొడక్ట్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్, ట్రాన్స్ఫరింగ్ టు ట్రేడింగ్ అకౌంట్, బై ట్రేడింగ్ అకౌంట్.
ఓకేనా? అంటే ఏంటి, బ్రాకెట్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్. సో ఇలా ప్రొడ్యూస్ అయిన దాన్ని ఇక్కడ నుంచి ఏం చేస్తామమ్మా, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ట్రేడింగ్ అకౌంట్ లోకి డెబిట్ సైడ్ వస్తుంది. అందుకే ఆ ముందు పాయింట్ ఏమంటే ద మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ షోస్ ఏ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్, సో ఇట్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. సో ఫార్మాట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఫార్మాట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ చెప్తున్నాము, ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏంటి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడు మిక్స్ చేస్తే ప్రైమ్ కాస్ట్ అని, దాంతో పాటు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడా కాస్ట్ లో ఉంటాయని నేర్చుకున్నాం, అవునా? సో అందుకే అవన్నీ రికార్డ్ చేశాను. అలాగే లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, అలాగే కరెంట్ ఇయర్ మిగిలిపోయిన క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, రెండు రికార్డ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. నెక్స్ట్ నార్మల్గా ఏ బై ప్రొడక్ట్ లేకపోతే మిగిలినంతా ఏంటి, బై ట్రేడింగ్, అంటే ట్రేడింగ్ అకౌంట్ పంపించేస్తాను. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే టు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ నుంచి ఏమొచ్చిందో అదంతా కూడా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వెళ్తుంది. అంతకన్నా ముందు ట్రేడింగ్ అకౌంట్ కన్నా పంపించక ముందు ఏమైనా బై ప్రొడక్ట్స్ ఉంటాయి, బై ప్రొడక్ట్స్ కూడా మనం ఏం చేయాలి, ఈ ట్రేడింగ్ అకౌంట్ నుంచి సపరేట్ గా చూపించాలి. అర్థమైందా? సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఏంటి. ఓకేనా? ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చేద్దామా? రాఘవేంద్ర చదవమా ఇలస్ట్రేషన్ నెంబర్ 1. One lakh units were produced in a factory. కొంచెం గట్టి చదవాలి. 1 lakh units were produced in a factory. Per unit material cost was 10 rupees and per unit labor cost was 5 rupees. That apart, it was agreed to pay royalty at the rate 3 rupees per unit to the Japanese collaborator who supplied technology. ఓకే స్టూడెంట్స్, అక్కడ రాయల్టీ అంటే ఏంటి, జపనీస్ టెక్నాలజీ మనం యూజ్ చేసుకుంటున్నందుకు ఆ జపనీస్ కంపెనీ వరకు మనం ఇచ్చే చార్జెస్ ఏమంటారమ్మా, రాయల్టీ. సో ఇందులో ఏమడుతుంది ఇంతే క్వశ్చన్, రిక్వైర్డ్ calculate manufacturing cost. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అడుగుతున్నాడు, అంతేనా? సో రాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఫర్ ఎన్ని యూనిట్స్, 1 lakh 1 lakh units. 1 lakh units. సో ఫస్ట్ కాస్ట్ ఏంటి, ఏమి ఇచ్చాడు, మెటీరియల్ కాస్ట్. Material cost 10 సో per unit. మెటీరియల్ కాస్ట్ at the rate 10 rupees per unit, that is equal to 1 lakh units into 10 rupees is equal to ఎంతమ్మా, 10 lakh. 10 lakhs. Next one, second cost Labor cost at the rate 5 rupees. right, labor cost at the rate 5 rupees per unit, that is equal to 1 lakh units into 5 rupees, that is equal to 5 lakhs. Next, third one. Next cost, royalty cost. Royalty cost or royalty charges at the rate 3 rupees per unit, that is equal to 1 lakh into 3 rupees, that is 3 lakhs. The total manufacturing cost is equal to 18 lakhs. ఓకేనా? సో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అడిగిన కాస్ట్ ఎంతమ్మా, 18 lakhs. సో నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 2, రాఘవేంద్ర చదువు. Mr. Vimal is a factory which produces soaps. సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. సో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అయింది అనేది, ఆ కాస్ట్ అనేది మనం ఫైండ్ చేస్తాం ఇప్పుడు. చదువు.
Following details are available in respect of his manufacturing activities for the year ended 31st March 2016. ఓకే. Prepare manufacturing account of Mr. Vimal for the year ended 31st March 2016. ఓకే. ఒక్కొక్కటి నెమ్మదిగా చదవమ్మా. ఓకేనా? Opening work in progress 10,000 units. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత? 10,000 units. 10,000 యూనిట్స్. కాస్ట్ ఎంత అయింది? 16,000. చూడండి రాస్తున్నాను. 2 ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 16,000. నెక్స్ట్ Closing work in progress 20,000. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఇచ్చేసాడు. ఎంతది? సో బై క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రాస్తున్నాను 20,000. నెక్స్ట్ నాతో పాటు మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ Opening inventory of raw materials. అమ్మ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? టు డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ లో ఏముంది? ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అమ్మా? మెటీరియల్ కన్స్యూమ్డ్. ఓకేనా? సో ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆర్ ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంత? 1,70,000. నెక్స్ట్ Closing inventory of raw materials. ఏం చేయాలి? క్లోజింగ్ ఇన్వెంటరీని ఏం చేయాలి? Minus units. సో మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ 1,90,000. నెక్స్ట్ Purchases. పర్చేస్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 8,20,000. సో ఎవరైనా చేయండి అమ్మా. 1,70,000 ప్లస్ 8,20,000 మైనస్ 1,90,000. డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత అవుటర్ కాలంలో? 1,70,000 ప్లస్ 8,20,000 మైనస్ 8 lakhs. నెక్స్ట్ చదువు. Higher charges of machine at the rate 0.6 per unit manufactured. హైయర్ చార్జెస్ అంటే ఏంటమ్మా? హైయర్ చార్జెస్ అంటే ఏంటి? ఫార్మాట్ లో చూడండి. మిషనరీ హైయర్ చేసుకున్నందుకు డైరెక్ట్ ఎక్స్పెన్స్. అవునా? నీకు హైయర్ చార్జెస్ అని రాసుకున్నాం ఆల్రెడీ. యూనిట్ కి 0.6 అంటే ఎన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసాం చూడండి. లాస్ట్ లో ఇచ్చాడు యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 5 lakh యూనిట్స్. అవునా? సో 5 lakh యూనిట్స్ ఇంటూ 0.6 హైయర్ చార్జెస్ ఎంత అవుటర్ కాలంలో? 3 lakhs. ఎంతమ్మా? 3 lakhs. నెక్స్ట్ చదువు. Direct charges, so direct wages contracted at 0.8 per unit, manufactured at 0.4 per unit of closing WIP. డైరెక్ట్ వేజెస్ కాంట్రాక్టెడ్ అట్ ద రేట్ 0. ఓకే, డైరెక్ట్ వేజెస్ అంటే డైరెక్ట్ లేబర్. అవునా? అంటే ఎలాగా? 0.8 per unit manufactured and 0.4 per unit of closing work in progress. అంటే ఏంటి? 0.8 into 5 lakh ప్లస్ 0.4 into ఇగో క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత? 20,000. ఎంత? 20,000 యూనిట్స్ 12,000. సో 12,000 ఏమన్నా ఫైండ్ చేసి చెప్పండి. 0.8 into 5 lakh units 0.4 into 12,000 units ఎంత? 4 lakh plus 4 lakh plus 0.4 into 12,000 4,800. అంటే 4,04,800. అంతేనా? నెక్స్ట్ చదువు. Repairs and maintenance. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. 1,80,000. అమ్మ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కదా. Yes, sir. సో ఆ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ హెడ్డింగ్ లోని కింద రాసుకోండి ఏమని? రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఎంతది? 1,80,000. 1,80,000. 1,80,000. పైన ఫ్యాక్టరీ చార్జెస్ కూడా మర్చిపోయి చూడు. హైయర్ చార్జెస్ ఆఫ్ ఫ్యాక్టరీ 2,20,000 ఉంది. అవునా? సో ఫ్యాక్టరీ చార్జెస్ 2,20,000. ఓకేనా?
సో బై ప్రోడక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. బై ప్రోడక్ట్ నిల్. సో ఫాస్ట్ గా నాకు ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్ళి అమౌంట్ ఎంతో చెప్పండి అమ్మా. ఎలా చెప్తారు? 16,000 ప్లస్ 8 lakhs ప్లస్ 4,04,800 ప్లస్ 3 lakh ప్లస్ 1,80,000 ప్లస్ 2,20,000 మైనస్ 20,000. ట్రేడింగ్ అకౌంట్ బై ట్రేడింగ్ అకౌంట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎంత? 19,08,000. 19,08,000. ఓకేనా? నాకు డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎలా చేయాలి అర్థమైందా? ఫార్మాట్ నేర్చుకుంటే క్వశ్చన్ లో ఇచ్చిన ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఫార్మాట్ లో ఇన్కార్పొరేట్ చేయడమే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫాస్ట్ గా. రఘురామ్ అర్థమైందా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు చదివితే రఘురామ్. Sir, practice question number 1, sir. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. Mr. Pankaj runs a factory which produces motor spares of export quality. The following Okay. details were obtained about his manufacturing expenses for the year ended 31st March 2016. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇన్ఫర్మేషన్ మనం ముందుగా ఏం చేస్తాం? ఓపెన్ చేసుకోండి, ఫార్మాట్ ఓపెన్ చేసుకోండి అమ్మా. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎక్కడ నెసరీ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేద్దాం. ఓకేనా? సో డెబిట్ అండ్ క్రెడిట్. చెప్పు, ఫస్ట్ చదువు. To opening work in progress 3,90,000. అంటే టు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ సైడ్ వస్తా? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? Debit side. డెబిట్ సైడ్. సో టు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత? 3,90,000. 3,90,000. నెక్స్ట్ By closing work in progress. ఎట్ సైడ్ అమ్మా? క్రెడిట్ సైడ్. అవునా? Yes, sir. సో బై క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంతది? 5,07,000. 5,07,000. నెక్స్ట్ To direct material. టు డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా వస్తుంది అది? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ Opening stock ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు? 3,02,000. 3,02,000 ఓపెనింగ్ స్టాక్ ప్లస్ Purchases పర్చేసెస్ ఎంత 12,10,000. ఇచ్చాడు? 12,10,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? 3,10,000. 3,10,000. ఓకేనా? Returns కానీ share, sir. అందులో ఏంటి? పర్చేస్ రిటర్న్స్ ఉన్నాయి. సో మరి పర్చేస్ నుంచి ఏం చేయాలి? వాటిని Return మైనస్ చేయాలి కదా. 18,000 లెస్ minus పర్చేస్ రిటర్న్స్ ఎంతమ్మా? 18,000. 18,000. సో చెప్పండి అమ్మా. 3,02,000 ప్లస్ 12,10,000 మైనస్ 3,10,000 మైనస్ 18,000. అవుటర్ కాలం లో డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత? 11,84,000. 11,84,000. నెక్స్ట్ చదవండి. Next, wages. నెక్స్ట్ 2 డైరెక్ట్ వేజెస్ ఎంత? 2,10,000. అక్కడ డైరెక్ట్ ఇచ్చాడు కదా మరి వాడు పక్కన, Yes, sir. అందుకే డైరెక్ట్ వేజెస్. మరి ఇండైరెక్ట్ అని ఇచ్చాడా? ఇండైరెక్ట్ అని ఇచ్చాడు. మరి అది ఎక్కడికి వెళ్తుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. Yes, sir. లాస్ట్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఉంటుంది కదా, ఇండైరెక్ట్ Yes, sir. ఎక్స్పెన్స్, అందులోకి వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ మనం రికార్డ్ చేస్తే ఓన్లీ డైరెక్ట్ వేజెస్. ఓకేనా? నెక్స్ట్ Yes, sir. 2 Direct expenses. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటున్నాయి కదా. Yes, సో sir. ఒక్కొక్కటి రికార్డ్ చేస్తాను. ఫస్ట్ చెప్పు. ఫస్ట్ ఏంటి? Royalty. రాయల్టీ ఎంత? రాయల్టీ 1,30,000. 1,30,000. నెక్స్ట్ Repairs and maintenance. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అదెంత? 2,30,000. 2,30,000. నెక్స్ట్ Depreciation on factory shed. సో డెప్రిషియేషన్ ఆన్ ఫ్యాక్టరీ ఎంతమ్మా? 40,000. 40,000. నెక్స్ట్ Depreciation on plant and machinery. డెప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అదెంత? 60,000. 60,000. అంతేనా? Yes, sir.
ఎంత టోటల్ ఎంత టోటల్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత యాడ్ చేయండి 1,30,000 4,60,000 2,30,000 40 60 ఎంతమ్మా 4,60,000 4,60,000. నెక్స్ట్ ఏముంది by product at selling price బై product at బై selling ప్రొడక్ట్ price బై ప్రొడక్ట్ అమ్మది బై by product ప్రొడక్ట్ at selling price బై ప్రొడక్ట్ చెప్పాను కదా బై ప్రొడక్ట్ అయినా ఉంటే మనం ఏం చేయాలని చెప్పాం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి ఓకేనా 20,000 ఎంతది బై ప్రొడక్ట్ 20,000 20,000 అన్ని రికార్డ్ చేస్తాం ఇంకా మిగిలిపోయినాయా indirect ఇండైరెక్ట్ ఉన్నాయి సో 2 ఇండైరెక్ట్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎలా రాసినా పర్లేదు నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని రాస్తున్నాను ఓకేనా yes sir ఏమున్నాయి అందులో ఇండైరెక్ట్ మెటీరియల్ ఉందా ఏమని 16,000 yes sir సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఎంతమా 16,000. 16,000 నెక్స్ట్ ఇండైరెక్ట్ Indirect వేజెస్ కూడా wages. ఉన్నట్టున్నా చూడు 48,000 సో ఇండైరెక్ట్ వేజెస్ 48,000. సో అవుటర్ కాలమ్ కి ఎంత 64,000 64,000. సో టోటల్ యాడ్ చేసి బై ట్రేడింగ్ అకౌంట్ బ్రాకెట్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎంత యాడ్ చేయండి 3,90,000 11,84,000 2,10,000 4,60,000 64,000 మైనస్ 5,07,000 మైనస్ 20,000 17,81,000 17,81,000. అర్థమైందా ఈజీయేనా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ yes sir ఓకే నెక్స్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా ఎవరికైనా డౌట్ ఉందా ఓకే నెక్స్ట్ జాట్ల మణికంఠ Yes, sir. లాస్ట్ క్వశ్చన్ చదువుతావా Yes, sir. చదువు Following are the కొంచెం గట్టి చదవా manufacturing account, creditors account, and trading account provided by Mr. Shivi related to 2016-2017. There are certain figures missing from the accounts. ఓకే సో కొన్ని అకౌంట్స్ మిస్ అయినాయి ఏమి ఇచ్చాడు ఫస్ట్ అకౌంట్ ఏమి ఇచ్చాడు Raw material account. రా మెటీరియల్ అకౌంట్ సో రా మెటీరియల్ అకౌంట్ లో ఆడు ఇచ్చిన ఐటమ్స్ ఏంటి చెప్పాం ఫస్ట్ 2 opening stock 1 lakh. 2 ఓపెనింగ్ స్టాక్ అకౌంట్ 1 lakh. 1 lakh. నెక్స్ట్ ఇంకేం లేదు. ఇంకేం లేదు అండ్ మిస్సింగ్ ఫిగర్స్ ఏంటంటే 2 క్రెడిటర్స్ అకౌంట్. నెక్స్ట్ బై రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్. క్లోజింగ్ స్టాక్ అకౌంట్. ఓకేనా సో ఆ 3 ఫైండ్ చేయాలి అక్కడ ఏదన్నా 3 ఇచ్చేసి ఉంటే ఒకటి ఫైండ్ చేద్దాం 3 ఇచ్చాడు సో మనం ఫైండ్ చేయాలి ఇంకా అవి నెక్స్ట్ క్రెడిటార్స్ అకౌంట్. క్రెడిటార్స్ అకౌంట్ సో ఇందులో మిస్సింగ్ ఫిగర్స్ ఏంటి అదే ఏమి ఇచ్చాడు 2 బ్యాంక్ అకౌంట్. 2 బ్యాంక్ అకౌంట్ ఎంత ఇచ్చడం 22 lakhs. 22 lakhs. నెక్స్ట్ 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బ్యాలెన్స్ క్యారీడ్ అంటే ఏంటి క్లోజింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసాడు క్లోజింగ్ ఇచ్చాడు ఎంత 6 lakhs. 6 lakhs. సో టోటల్ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఎంత అయింది 28 lakhs అంతేనా. yes sir. నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అంటే ఓపెనింగ్ ఇది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అదెంత ఇచ్చాడమ్మా 15 lakhs. 15 lakhs. అంటే ఏం మిస్సింగ్ అయ్యింది అమ్మ క్రెడిటార్స్ అంటే ఎవరు చెప్పు క్రెడిటార్స్ అంటే ఎవరు మణికంఠ. yes sir. క్రెడిటార్స్ అంటే మీనింగ్ ఏంటి మనం క్రెడిటర్స్ అంటే మనం పే రిసీవ్ చేసుకునే వాళ్ళు సార్. మనం పే చేయాలి సార్ వాళ్ళకి. మనం వాళ్ళకి పే చేయాలి అవునా. సార్ మనం వాళ్ళకి పే చేయాలంటే వాళ్ళ దగ్గర మనం ఏం రిసీవ్ చేసుకుంటాం గూడ్స్ అని ఏదైనా పర్చేస్ చేసి ఉంటాం సార్. బై పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించే మాట్లాడాలి మనం. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మనం ఏం చేస్తాం రా మెటీరియల్ కొంటాం అవునా. yes sir. ఎంత కొని ఉంటాం
ఇప్పుడు 22 lakhs ప్లస్ 6 lakhs 28. మైనస్ 15 lakhs అంటే ఎంతకని ఉంటాం? 13 lakhs. 13 lakhs. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేనా? Yes, sir. ఎంతమ్మా? 28 lakhs. సో చూడమ్మా, క్రెడిటార్స్ అకౌంట్ లో రా మెటీరియల్ క్రెడిట్ సైడ్ వచ్చింది. మరి రా మెటీరియల్ అకౌంట్ లో క్రెడిటార్స్ ఎట్ సైడ్ రావాలి? డెబిట్ సైడ్. Debit side ఆల్రెడీ రావాలి. టూ క్రెడిటార్స్ అకౌంట్ అడిచేసాడు ఆల్రెడీ. ఎంతది మనం ఫైండ్ చేసాం? 13 lakhs. 13. అర్థమైందా? అర్థం కాలేదా? Yes, sir. ఇంకా మనం ఫైండ్ చేయాల్సినవి ఉన్నాయి. ఏమున్నాయి? రా మెటీరియల్ కన్స్యూమర్ ఉంది, consumed, క్లోజింగ్ స్టాక్ stock ఫైండ్ చేయాలి. Yes, sir. సో అది ఫైండ్ చేయడానికి మనకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే అది Manufacturing account. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లోని చూడండి సింపుల్ గా అన్ని ఇచ్చేసాడు. సో మనం చూడండి, క్రెడిట్ సైడ్ 17,94,000 ఇచ్చేసాడు, వేజెస్ ఇచ్చాడు, డెప్రిసియేషన్ ఇచ్చాడు, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. సో సింపుల్ గా మనం ఏం ఫైండ్ చేయొచ్చు? రా మెటీరియల్ కన్స్యూమర్ ఫైండ్ చేయొచ్చు. సో ఆ రా మెటీరియల్ కన్స్యూమర్ తీసుకొచ్చి రా మెటీరియల్ అకౌంట్ లో వేసేస్తే మనకి ఏమొచ్చేస్తుంది? Closing stock వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. కానీ ఆ ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ని మనం నమ్మకూడదు, ఎందుకంటే అందులో తప్పులు ఉన్నాయంట. ఓకేనా? Yes, sir. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో తప్పులు ఉన్నాయని మనకి ఎలా తెలుసు అంటే కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్. Additional information ఇచ్చాడు, sir. ఓకేనా? చూద్దామా ఒకటిని? Yes, sir. ఫస్ట్ చదువు. Purchase of machinery worth 10 lakhs has been omitted. Machinery are chargeable at depreciation rate 10%. అంటే దాని Which is- అర్థం ఏంటి? మిషనరీ 10 lakhs పెట్టుకున్నాడు సార్. అది Okay. ఎంట్రీ రాయడం మర్చిపోయాడు సార్. ఓకే. Machinery ఎంట్రీ మర్చిపోయినప్పుడు దాని మీద డిప్రిసియేషన్ అది వేస్తాడా? వెయిట్ సార్. మరి అయినప్పుడు పైన డిప్రిసియేషన్ కరెక్టా తప్ప? తప్పు సార్. దాన్ని మనం ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి కదా. సార్ చేస్తాను చూడు. 2 డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు? 2 lakhs ఇచ్చాడు సార్. 2 lakhs ఏంటంటే నార్మల్ గా ఇచ్చింది. దానికి మనం ఏం యాడ్ చేయాలి? యాడ్ 10 lakhs at the rate of into 10%. 10%. ఎంత మరి? 1 lakh. 1 lakh. అర్థమైందా? Yes, సో sir. అవుటర్ కాలం ఎంత రావాలి? 3 lakh. 3 lakhs. ఓకేనా? Yes, sir. నెక్స్ట్. Wages include the following. Paid to factory workers 3 lakhs. అమ్మ ఫ్యాక్టరీ వర్కర్స్ అంటే వేజెస్ అయినా వేజెస్ ఇస్తాం కదా. ఓకే. Yes, sir. అందులో తప్పుందా? లేదు సార్. నెక్స్ట్ చదువు. Paid to laborers at office. అమ్మ ఆఫీస్ లో లేబర్ కి ఫ్యాక్టరీ ఎందుకు ఇస్తారు డబ్బులు? ఇవ్వచ్చు అలాగా. ఇవ్వకూడదు సార్. ఆఫీస్ లో ఇచ్చే డబ్బులు ఏమంటారు? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అని చెప్పి నేర్చుకున్నాం మనం స్టార్టింగ్ లో కాస్ట్ లో. ఇదిగో ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. అవునా? ఎస్ సార్. సో ఆఫీస్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఇందులో యాడ్ అయిపోయినాయి. యాడ్ అవ్వచ్చా యాడ్ అవ్వకూడదా? ఏడకూడదు సార్. లెస్ చేయాలి 70,000. సో 2 ఏం రాసుకోవాలమ్మా? వేజెస్ ఎంత? అడిచింది ఎంత? 3,50,000 లెస్ ఆఫీస్ వేజెస్ ఎంత మరి? 50,000. 50,000 అంటే అవుటర్ కాలం ఎంత రావాలి? 3 lakhs. 3 lakhs. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కొంచెం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ ఫాలోయింగ్. ఆడ ఎంత ఇచ్చాడు చెప్పే ఫస్ట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,44,000 ఇచ్చాడు సార్. 2,44,000 ఆడిచ్చాడు. ఇందులో ఉన్న తప్పులు ఏంటి చదువు ఇప్పుడు. ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆఫ్ ₹80,000 ఆఫ్ విచ్ 30% pertain to ఆఫీస్. అమ్మ చూడండి, ఎలక్ట్రిసిటీ ఖర్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాడంట, బానే ఉంది. అందులో 30% ఎవరిదంట? ఆఫీస్. సో లెస్ ఆఫీస్ ఎలక్ట్రిసిటీ ఎంతమ్మా? 24,000. 80,000 into 30% ఎంత మరి? 24,000. 24,000 లెస్ చేయాలి. నెక్స్ట్ Fuel charges rupees 20,000. ఫ్యూయల్ చార్జెస్. అమ్మ ఫ్యూయల్ చార్జెస్ అంటే మనం మెషినరీని మండించడానికో లేకపోతే ఏదన్నా దాన్ని ఏమంటారు, కరెంట్ పోతే వేస్తారు ఏంటమ్మది? జనరేటర్ లో పెట్రోల్ వేయడానికి. సో అవన్నీ కూడా ఫ్యాక్టరీ ఖర్చులేనా కాదా? ఫ్యాక్టరీ ఖర్చులే, ఎందుకంటే మెషినరీ అయిపోద్ది కాబట్టి వదిలే. నెక్స్ట్ చదువు. Freight inwards rupees 35,000. ఫ్రైట్ రా మెటీరియల్ వస్తుంది నా ఫ్యాక్టరీకి. Yes sir. మరి ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చునే కదా?
ఎస్ సార్ ఫ్యాక్టరీ అది కూడా వదిలే. నెక్స్ట్ చూడు, డెలివరీ చార్జెస్ టు కస్టమర్స్ అమ్మ 20,000. కస్టమర్స్ కి డెలివరీ చేస్తుంటే దాన్ని ఏమంటారు? సెల్లింగ్ Freight. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అవునా? ఎస్ సార్ ఆ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఎక్కడ రావాలి? ట్రేడింగ్ అకౌంట్ లో రావాలి. Trading మ్యానుఫ్యాక్చరింగ్ account అకౌంట్ లో. రావచ్చా? రాకూడదు సార్. అందుకే లెస్ డెలివరీ చార్జెస్. ఎంత మరి? 20,000. 20,000. సో లెస్ చేస్తే అవుటర్ కాలం ఎంత? 2 lakhs. 2 lakhs. ఓకేనా? ఎస్ సార్. అర్థం కాలేదు. ఎస్ సార్. నెక్స్ట్ బై ట్రేడింగ్ ట్రేడింగ్ అకౌంట్ అకౌంట్ ఎంత ఇచ్చి 17,94,000 వేసేచ్చా? వేయకూడదు సార్, ఇంకా 17,94,000 ఏంటి? బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. మరి ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ ఎంత అంటే 17,94,000. ఓకేనమ్మా? ఏంటి ఏం తగ్గినాయి? -50,000. 50,000 తగ్గింది కదా ఇక్కడ. ఎస్ సార్. -50,000 మళ్ళీ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 1 lakh ప్లస్ 1 lakh మైనస్ మైనస్ 44. 24,000 మైనస్ 20,000. అప్పుడు కరెక్ట్ ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ పంపించాల్సింది. అవునా కాదా? అవును సార్. ఎంతది? అవుటర్ కాలంలో ఎంత? 18 lakhs. 18 lakhs. అన్ని కరెక్ట్ చేసాం ఇప్పుడు. అంటే 18 lakhs మళ్ళీ డెబిట్ సైడ్ 18 lakhs. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ 2 రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంతమ్మా? బ్యాలెన్సింగ్ ఫిగర్ రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత? 10 lakhs. 10 lakhs. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కసారి ఆడిచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ చేయండి ఫాస్ట్ గా. ఒకసారి ఆడిచ్చాడు కదా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ 17,94,000, 3,50,000, 2 lakh, 2,44,000. అది చేయండి ఒకసారి. రా మెటీరియల్ కన్స్యూమ్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. $10 lakh వచ్చింది సార్. అది చేసే 10 lakh. మీరు డైరెక్ట్ గా అది వేసేసి 10 lakh చేసి ఇక్కడ వేస్తారనుకోండి, మొత్తం సమ్ కూడా వేస్తాడు. అర్థమవుతుందా? మన మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసి అప్పుడు 10 lakhs ఫైన్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ 10 lakhs ఎక్కడికి వెళ్ళలేదు? రా మెటీరియల్ అకౌంట్ వెళ్తుంది. material. 10 lakhs. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వస్తుంది రాదా? 1 lakh ప్లస్ 13 lakhs ఎంత? 14 lakhs. 14 lakhs మైనస్ 10 lakhs 10 విల్ బి ఎంతమ్మా? 4 lakhs. 4 lakhs. అర్థమైందా? అర్థం కాలేదు? డౌట్ ఉంది ఎవరికన్నా? డౌట్ ఉంటే అడగచ్చు. ఏమో అందరికి అర్థమైందా? దిశ జైన్, రమ్య, అర్థమైంది సార్. ఆకాష్, ఎస్ మానస, రోహిత్. ఓకే. సో రేపటి నుంచి మనం స్టార్ట్ చేసే చాప్టర్ ఏంటి? NPO, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.